హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో మనకి శ్రావణ మాసం అనేది అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో నేనైతే టెంపుల్కి వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయాను. సో నేను నా ఫ్రెండ్ కలిసి ఇద్దరం అలా బయలుదేరాము. ఎక్కడికి వెళ్దాము అనుకుని అయితే మనకి శంషాబాద్ దగ్గరలో కాళీమాత టెంపుల్ ఒకటైతే ఉంది కదా, లొకేట్ అయ్యి. మీ అందరికీ తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. ఇది ఎక్కడైతే తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. మనకి అమ్మపల్లి టెంపుల్ ఉంది కదా గైస్, అక్కడ నుంచి కొంచెం దూరంలో ఈ టెంపుల్ అయితే లొకేట్ అయ్యి ఉంది. సో ఇది 8 వరకే అండి టైమింగ్స్. అయితే మేము వచ్చేసరికి 7 అయింది. శంషాబాద్ నుంచి వచ్చాము. అవుటర్ గూగుల్ మ్యాప్ అయితే నాకు అక్కడి నుంచి రూట్ చూపించింది, రావడం ఫస్ట్ టైం కాబట్టి. సో 1 అవర్ టైం అయితే పట్టింది వచ్చేసరికి ఫైనల్గా టెంపుల్ అయితే రీచ్ అయ్యాము. ఇదిగోండి ఇక్కడ ఇచ్చైతే నేనైతే వీడియోస్ అనేది తీస్తున్నాను. ఇక్కడ మనకైతే ఫొటోస్కి వీడియోస్కి అయితే ఎలాంటి రెస్ట్రిక్షన్ అయితే లేదు గైస్. సో ప్రశాంతంగా తీసుకున్నాము అసలు వీడియో అండ్ ఫొటోస్. అమ్మవారు అయితే చాలా బాగున్నారు. అసలు అయితే చూడగానే ఎంత హ్యాపీ అనిపించిందో అమ్మవారిని. అలా కొద్దిసేపు అలా ఉండిపోయి అమ్మవారిని దర్శనం చేసుకొని అయ్యగారు అర్చన చేశారు. అర్చన చేసిన తర్వాత మేము ఇక్కడ రైట్ సైడ్ బాలాజీ అండ్ పరమేశ్వరుని అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మనకి రాధాకృష్ణ అండ్ వినాయక స్వామి టెంపుల్ లొకేట్ అయ్యి ఉంది. సో వీళ్ళిద్దరిని కూడా చూడండి, అసలు ఎంత బాగున్నారో. ముద్దుగా అలా చూస్తూ ఉండిపోయాము కొద్దిసేపు. అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేసి ఒక 2-3 ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ మీ అందరి కోసం వీడియోస్ కూడా తీసాము. ఇక్కడ అటాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్. చూడండి అసలు ఎంత బాగుందో టెంపుల్ అయితే. నాకైతే చాలా నచ్చింది. ప్రశాంతంగా ఊరి చివరిలో ప్రశాంతంగా అనిపించింది. అసలు టెంపుల్ అయితే చాలా పాజిటివ్. చూడండి అసలు మీరు చూస్తుంటే కూడా అసలు మీకు ఎక్కడ క్రౌడ్ అనేది అయితే అసలు కనిపించట్లేదు ఆ టెంపుల్లో. మేబీ వీకెండ్స్లో కొంచెం ఉంటుండొచ్చు, కానీ నాకు తెలిసి అయితే అంత బిజీ అయితే ఇంకా లేదు ఇప్పటికైతే ప్రస్తుతానికి. చాలా ప్రశాంతంగా వెళ్ళి కూర్చోవచ్చు, టైం స్పెండ్ చేసి ఫ్యామిలీతో వెళ్ళి. అక్కడ కొద్దిసేపు మనకి టెంపుల్ నుంచి దర్శనం అయిన తర్వాత ఆ స్టెప్స్ దిగగానే ఎదురుగా ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ కొద్దిసేపు కూర్చోవచ్చు మనము. దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని అక్కడ కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేసుకొని అమ్మవారిని, వెంకటేశ్వర స్వామిని, వినాయకుడిని, రాధాకృష్ణుని అండ్ పరమేశ్వరుడిని అలా అక్కడ కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేసుకొని మనము అయితే బయటికి రావచ్చు. బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడ తులసి కోట ఉంటుంది, ప్లస్ ఓపెన్ గార్డెన్ ఉందండి. అక్కడ కూడా కొద్దిసేపు పిల్లలు ఉంటే చిన్న కిడ్స్తో కొద్దిసేపు టైం స్పెండ్ చేసుకోవచ్చు. పిల్లలకి పెద్దలకి అయితే చాలా ప్రశాంతమైన ప్లేస్ గైస్. ఇక్కడికైతే వచ్చి కొద్దిసేపు ఎంతసేపు కూర్చున్నా మనకైతే క్రౌడ్ అనేది అయితే అసలు లేదు. ప్రస్తుతానికి చాలా ప్రశాంతంగా అయితే ఉంది. సో అందరు కూడా ఇక్కడికి రండి, పాసిబుల్ అయినంత వరకు ఎప్పుడైనా వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకోండి శ్రావణ మాసంలో ఒకసారి అని నేనైతే కోరుతున్నాను. ఇక్కడ నుంచి ఇంకా దర్శనం చేసేసుకొని మనమైతే బయలుదేరేసరికి అయితే 8 అయిపోయింది గైస్. ఇక్కడ మాతో పాటు అయితే ఇంకెవరూ లేకుండా 2 ఫ్యామిలీస్ మాత్రమే ఉండే. సో ఎలాగో తోడైతే ఒకరు ఉన్నారు కదా అని చెప్పేసి నేను నా ఫ్రెండ్ అయితే బయలుదేరాము. 8 నుంచి అక్కడి నుంచి వచ్చేటప్పటికి మాత్రం మాకు 20 మినిట్సే పట్టింది. వెళ్ళేటప్పుడు గూగుల్ మ్యాప్ కదా, అందుకే కొంచెం దూరం చూపించింది. వచ్చేటప్పుడైతే మేము రాజేంద్ర నగర్ అప్పా జంక్షన్ రూట్ తీసుకున్నాము. అక్కడి నుంచి హార్డ్లీ 20 మినిట్స్లో మేమైతే చేరుకున్నాము. ఇదండి చూడండి, మేము వచ్చేటప్పుడు ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము. ఓకే గైస్, టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.